బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది. గత 15 రోజుల నుంచి తునిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ చెలో తునికి వైసీపీ పిలుపునివ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు అందరూ తుని రావాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తుని వెళుతూ ఉండగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చి తిరిగి వెనక్కి పంపించేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతో వైసీపీ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. అటు చెల్లుబోయిన మార్గాని భరత్ జక్కంపూడి ఇళ్ల దగ్గర పికెటింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. అటు జక్కంపూడి రాజా ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజాను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకి దిగినటువంటి సిచ్యువేషన్ కూడా తునిలో ఉంది. తుని మున్సిపాలిటీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ప్రెజెంట్ అయితే 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. తునిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుత తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, సంజయ్, తుని మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా అంటే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కౌన్సిలర్లు అయితే వచ్చేందుకు మనం విజువల్స్లో చూస్తున్నా, అంటే పోలీసులు బార్గేట్లో ఉన్న విజువల్స్లో చూస్తున్నా ఆ ప్రాంతం నుంచి అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు వచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేసిన సమయంలో అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా చూసి వెనక్కి వెనుదిరిగిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలని కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ఇక్కడ పరిస్థితిని కూడా చక్కదిద్దారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికైతే ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీలో ఉన్న 17 మంది కౌన్సిలర్లు వచ్చి ఈ ఎన్నిక ప్రక్రియలో అయితే మాత్రం పాల్గొనే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూసుకుంటే కనుక ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తలతో పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడే బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడే నివారించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి చూసుకుంటే కనుక 28 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం ఉన్నారు. ఈ 28 మంది కౌన్సిలర్లు కూడా ఈ ఎన్నిక ప్రక్రియలో కూడా పాల్గొనవలసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే ప్రస్తుతం అక్కడ మనం చూస్తే పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. కీలక నేతల ఇళ్లను హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలు రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ ఇలాంటి చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ వాయిదాల పర్వం ఏమన్నా కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి తాజా సిచ్యువేషన్ బేస్ చేసుకొని? అప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే మూడు సార్లు అయితే మాత్రం వాయిదా పడింది. ప్రస్తుతం ఈరోజు 4వసారి ఎన్నిక జరిపేందుకు అయితే మాత్రం అధికారులు సన్నిహితం చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఒక పక్కన కూటమి నేతలు, మరో పక్కన వైసీపీ కార్యకర్తలతో అయితే మాత్రం ఈ తుని మున్సిపాలిటీ పరిసర ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. ఎక్కడికక్కడే పోలీసులు నివారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ కౌన్సిలర్లందరూ కూడా పాల్గొని ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటేనే ఈ ప్రక్రియ అయితే మాత్రం, అంటే ఈ వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ అయితే మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇప్పటి వరకు కూడా కౌన్సిలర్లు ఎవరో కూడా హాజరు కాలేని నేపథ్యంలో మరోసారి కూడా వాయిదా పడే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ కౌన్సిలర్లు పాల్గొనకపోతే కనుక మరోసారి వాయిదా పడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కనుక ఒక్కసారి చూస్తే కనుక 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 28 మంది కౌన్సిలర్లకు సంబంధించి ఇప్పటికే, అంటే అందరూ కూడా గతంలో వైసీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే 10 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం టీడీపీలో ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 10 మంది కౌన్సిలర్లు కూడా ఎన్నిక ప్రక్రియకి అయితే మాత్రం హాజరయ్యారు. మరొక 17 మంది అయితే వీళ్ళందరూ కూడా హాజరవుతారా లేకపోతే ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుందనేది మరి కాసేపట్లో కూడా తెలియనుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ అయితే మాత్రం అమల్లో ఉన్నప్పటికీ
కూడా ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఎక్కడికక్కడే పోలీసులు నివారించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజ. అయితే ఇప్పటికీ కూడా ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నా కూడా ఇంకా స్టిల్ వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రొటెక్షన్ ఏమైనా పెంచేటువంటి అంటే పోలీసుల పహారా ఇంకాస్త పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సంజయ్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తుని పరిసర ప్రాంతం అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే డ్రోన్ల సహాయంతో కూడా ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి అడిషనల్ ఎస్పీ ప్రత్యేకంగా ఈ సీన్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దుతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఇంకా అంటే ఇప్పుడు వరకు కూడా మనం మున్సిపల్ ఆఫీస్ ఎదురు అయితే చూసుకుంటే కనుక ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే ఈ ప్రాంతాన్ని చేరుకొని ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కొంతమంది అయితే ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు మరికొంతమంది అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకా పెరిగితే కనుక పోలీస్ బందోబస్తును కూడా మరింత పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ విషయానికి సంబంధించి అంటే వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. దీనిపైన డెఫినెట్ గా కూడా చలో తునికి కూడా ఈ రోజు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అంటే వైసీపీ మద్దతుదారులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఒక పక్కన మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి మాజీ మంత్రి వైసీపీ నేత కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అయితే మాత్రం చలో తుని అయితే పిలుపునివ్వడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలందరూ కూడా తుని చేరుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్టులు చేసి వాళ్ళకి నోటీసులు కూడా అందిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో అంటే తుని ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న ఏదైతే దారులు ఉన్నాయో ప్రతి దారిలో కూడా పోలీస్ పికెట్లు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. వైసీపీకి సంబంధించి మద్దతుదారులను ఎవరిని కూడా తుని పరిసర ప్రాంతంలో కానీ మున్సిపాలిటీ ఆఫీస్ పరిసర ప్రాంతం కూడా రాకుండా అడ్డుకునేందుకైతే పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అయితే జిల్లాకు సంబంధించిన అంటే మాజీ మంత్రి కురసాల కన్నబాబు లేకపోతే మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అదేవిధంగా జక్కబ్బూడి రాజా, ముద్రగడ పద్మనాభం పలువురు నేతలు అయితే మాత్రం తుని చేరుకునేందుకైతే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి కూడా పంపించారు. నోటీసులు కూడా ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తుని పరిసర ప్రాంతంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. అయితే మరి కాసేపట్లో ఈ ఎన్నిక ప్రక్రియ అనేది కొనసాగుతుందా లేకపోతే మరలా తిరిగి వాయిదా వేస్తారా అనే అంశంపై అయితే మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే సతీష్, మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కనుక గమనించినట్లయితే డెఫినెట్ గా కూడా ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేటువంటి అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. కాస్త జటిలంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి దీనిపైన అంటే ఉన్నతాధికారులు కానీ అసలు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి మనకి దీనికి సంబంధించి ఎన్నిక ప్రక్రియకి సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకైతే మాత్రం కాకినాడ జిల్లా నుంచి జేసీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం గంటకు కూడా కొంచెం ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో మరో పక్కన పోలీసులు ఎక్కడికక్కడే కంట్రోల్ చేసినప్పటికీ కూడా అయితే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక విజువల్స్లో కనుక చూసుకోవచ్చు. ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అయితే మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇటు వైసీపీ అటు టీడీపీ ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఎన్నికను కూడా వాయిదా వేసే అవకాశం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కౌన్సిలర్లు 28 మంది కౌన్సిలర్లు కూడా ఈ ఎన్నికల్లో అయితే మాత్రం పాల్గొనవలసిన అవసరం అయితే మాత్రం ఉంది. ఎవరైతే కనీసం మెజారిటీ కౌన్సిలర్లు కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక పూర్తి చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ మెజారిటీ పీపుల్స్ కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నిక ప్రక్రియను అయితే మాత్రం మరోసారి వాయిదా వేసే అవకాశం అయితే మాత్రం ఉంది.
ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక అంటే మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో చేరుకున్న కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడే కంట్రోల్ చేసేందుకు బయటికి పంపించేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. ఇది కంట్రోల్ చేసిన తర్వాత వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అంటే మనం ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక విజువల్స్ సంబంధించి అయితే సంజయ్ ఇప్పుడు మనం ఆ విజువల్స్లో చూసుకుంటున్న ఈ అంటే మున్సిపల్ ఆఫీస్కి కూతవేటి దూరంలోనే గతంలో పనిచేసిన చైర్మన్ అయితే ఉన్నారో ఆ చైర్మన్ ఇంటి వద్దే ఈ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా ఉండడంతో ఇక్కడి నుంచి వచ్చేందుకైతే మాత్రం ప్రయత్నాలు ఇందాక చేసినప్పటికీ కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు చూసి తిరిగి వెనుదిరిగిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది కూడా వేచి చూడాలని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే సతీష్ మొత్తం 28 మంది కౌన్సిలర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రజెంట్ అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మిగతా వారు అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి అసలు ఎంతవరకు కనిపిస్తోంది? వాళ్ళు అసలు సుముఖంగా ఉన్నారా లేదా వాళ్ళని కిడ్నాప్ చేశారని చెప్పి ఒకవైపు టీడీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి నాటకీయ పరిణామాల మధ్య ఇది జరగబోతుందంటే ఏం చెప్తారు? అయితే సంజయ్ గత 15 రోజుల నుంచి కూడా వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒక రాజకీయ పరిణామాలు అయితే మాత్రం ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారే ఖచ్చితంగా అంటే ఈ వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియలో తమ బలాన్ని చూపించుకునేందుకు ఇటు టీడీపీ కూటమి పార్టీ కావచ్చు లేక వైసీపీ పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా తమ బలాన్ని చూపించుకునేందుకు అయితే మాత్రం ఈ తుని పట్టణంలో ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకోవడానికి కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించి గత ప్రభుత్వంలో అయితే చూసుకుంటే కనుక ఈ 28 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీ సంబంధించి వైసీపీ ద్వారా గెలిచిన వారు అయినప్పటికీ కూడా ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం టీడీపీ జెండాను కూడా కప్పుకోవడం జరిగింది. టీడీపీలో కూడా చేరి మద్దతు పడడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ ఉన్నారని చెప్పి మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం అనేది ఖచ్చితంగా ఇటు కూటమి పార్టీ అయితే మాత్రం దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే మరో ఓటు అయితే మాత్రం ఎమ్మెల్యేకి ఉంటుంది కనుక ఖచ్చితంగా 15 ఓట్లు అవుతాయి. 15 ఓట్లు అయితే కనుక 15 ఓట్లు ఎవరికి దక్కుతాయో వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. ఆ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే కూడా నెలకొంది. అయితే ఈ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి పార్టీ కావచ్చు లేకపోతే అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రాజకీయ పరిణామాలు అయితే మాత్రం గత 15 రోజుల నుంచి కూడా తుని పట్టణ పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడానికి కారణం కూడా అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక 10 మంది కౌన్సిలర్లు అయితే మాత్రం ఇప్పటికే టీడీపీలో జాయిన్ అవ్వడం టీడీపీ జెండా కప్పుకోవడంతో పూర్తి స్థాయిలో టీడీపీకి అయితే 10 మంది మద్దతు పలుకుతున్నారు. మిగిలిన 17 మంది అయితే 17 మంది మనం చూసుకుంటే కనుక వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నారు. అయితే అందులో 9 అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి మద్దతు పలుకుతారని చెప్పి తమ ధీమాన్ అయితే మాత్రం ఇటు టీడీపీ నేతలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఆ 9 కూడా వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారనే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి దాడిశేష్ రాజాపై 2 కేసులు కూడా నమోదైనవి కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రశాంతవాదమైన వాతావరణంలో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇటు అధికారులు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమైనప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో ఎన్నిక జరిగే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అంటే ఈ 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ 17 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీకి సంబంధించి గతంలో చైర్మన్గా చేసిన అతని నివాసం వద్ద అయితే మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అండర్లో కూడా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. వాళ్ళు వచ్చి ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటే తప్ప ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగి ముందుకు వెళ్లే పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. అయితే ఈ 28 మందిలో మెజార్టీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ మెజార్టీ కౌన్సిలర్లు అయితే మాత్రం హాజరైతే ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ అనేది చాలా అనివార్యం కాబట్టి అంటే కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ వచ్చి ఇరువురికి మధ్య ఏమన్నా సంధి కుదిర్చేటువంటి ప్రయత్నం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసేటువంటి ఆస్కారం ఉండొచ్చా?
అయితే దీనికి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది అంటే వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే అంశాన్ని అయితే మాత్రం ఇటు కూటమి పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్ష వైసీపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత 15 రోజుల నుంచి కూడా ఈ ఎన్నిక ప్రక్రియ 3 సార్లు వాయిదా అయితే పడింది. ఇది 4వసారి ఈరోజు జరుగుతుందని చెప్పి తుని పట్టణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అయితే ఇంకా పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా అనే అంశంపై ఇంకా క్లారిటీ అయితే మాత్రం రాలేదు. అయితే దీంట్లో కొంతమంది ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే జిల్లా ఎస్పీ కావచ్చు ఇటు ఇరు పార్టీలతో మాట్లాడినప్పటికీ కూడా ఈ తుని పట్టణానికి సంబంధించి ఇది వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పాలి. ఇటు కూటమి పార్టీ కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీ కావచ్చు ప్రతిష్టాత్మకంగా పూర్తిగా తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక ప్రక్రియ జరగాల్సిందే, మా బలాన్ని మేము చూపించుకోవాల్సిందే అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వైస్ చైర్మన్ చైర్మన్ పీఠాన్ని అయితే మాత్రం ఏ పార్టీ కూడా వదులుకునే పరిస్థితి లేదు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రాజకీయాలు అయితే మాత్రం ఇరు పార్టీ నేతలు కూడా నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసినప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీకే ఖచ్చితంగా మాకు ఈ పీఠం దక్కి తీరాలని చెప్పి ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్ రైట్ సతీష్, అది మొత్తంగా చూసినట్లయితే తుని వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రెజెంట్ అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి.